నిర్మాత శ్రీనివాసరావు గారు మంచి ప్యాషన్ ఉన్న వ్యక్తి. మొదటి రోజు నుంచి చివరి దాకా షూటింగ్కే కాదు పోస్ట్ ప్రొడక్షన్ వరకు కూడా బాధ్యత భుజం మీద చేసుకుని చక్కగా దర్శకుడికి ఏం కావాలో అన్ని ఏర్పాటు చేసి ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. ఏ నిర్మాతకి ఆ ప్యాషన్ ఉంటుందో ఆ సినిమా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగా దర్శకుల మీద వదిలిపెట్టి సినిమాని పట్టించుకోకుండా ఉండే నిర్మాతలు ఈ రోజుల్లో చాలా బాధ్యతగా ఆయన ఆ సినిమాని నిర్మించడానికి అన్ని సహకారం చేశారంటే గ్రేట్ ప్రొడ్యూసర్గా ఎన్నుకోవచ్చు. అలాగే ఇక మా శేఖర్ చంద్ర అంటే ప్రాణం పెట్టి సినిమా తీస్తాడు. తీసేది చిన్న సినిమా పెద్ద సినిమాని చూడకుండా తన బాధ్యత ఒక నిర్మాతను ఎలా సేవ్ చేయాలి, నిర్మాతకి ఎలా బడ్జెట్ తగ్గించాలని ఆలోచించి ఈ సినిమాని ఆర్గనైజేషన్ కృషి చేసి ఈ సినిమా షూటింగ్ చేసినందుకు ఆ శేఖర్ చంద్రను కూడా అభినందిస్తున్నాం. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమా టైటిల్ వజ్రాల వేట. గత 35 years 40 years బ్యాక్ ఎంపీ రామచంద్రన్ గారి హీరోగా తమిళ్లో సినిమా సూపర్ హిట్ సినిమా వచ్చింది. దాన్ని తెలుగులో అప్పుడు డబ్బింగ్ చేశారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ సినిమా. అప్పట్లో 100 రోజులు ఆడిన సినిమా అది. డబ్బింగ్ సినిమాల్లో కలర్లో వచ్చిన ఆ రోజు కొత్త రోజుల్లో ఈ సినిమా వజ్రాల వేట అనే సినిమా 100 రోజులు ఆడింది. మళ్ళీ ఆ టైటిల్ని అప్పటి నుంచి ఎవరు పెట్టలా. ఇన్నాళ్ళకి శేఖర్ చంద్ర మంచి టైటిల్ పెట్టాడు. అది మంచి మాస్ మసాలా ఉన్న టైటిల్ అది. ఇది ఒక సెన్సేషన్ సినిమా అవ్వాలని, ఈ చిన్న సినిమాలకి కొంచెం మార్గం చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇకపోతే సినిమా కష్టపడి ఎంత బాగా తీశారో దాన్ని ప్రేక్షకుల ముందు ఉంచాలి అంటే ఒక మంచి డేట్ చూసి సినిమా రిలీజ్ చేయాలి. మనం సినిమా థియేటర్లో ఎంత సక్సెస్ అయ్యామో అలా రిలీజ్ చేయడంలో కూడా అంత సక్సెస్ అయితేనే ప్రేక్షకులు చేరుతుంది. మనం ఏదో పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు పండుగ రోజున సినిమా రిలీజ్ చేస్తే న్యాయం కాదు. కాబట్టి 52 వారాల సంవత్సరానికి ఉంటే దాంట్లో పెద్ద హీరోల సినిమా రిలీజ్ అయ్యి 25 weeks మాత్రమే. మిగతా 25 weeks చిన్న సినిమాల కోసం ఉంచారు. కాబట్టి ఒక డేట్ చూసుకుని మంచి డేట్ చూసుకుని పబ్లిసిటీ ప్రమోషన్ చేసి సినిమా రిలీజ్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అలాగే థియేటర్లు దొరకట్లేదు అలాంటి అపవాదులు ఉన్నాయి, అవేమి లేదు. ఒక్క హైదరాబాద్ సిటీలో తప్ప ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని చోట్ల కూడా చిన్న సినిమాలు థియేటర్లు దొరుకుతున్నాయి. ఈ హైదరాబాద్లో కూడా సిటీలో థియేటర్లు దొరకడం కోసం ఫిలిం ఛాంబర్లో ఒక అవేర్నెస్ కంపెనీ వేసాం. దాంట్లో ఒక ప్రతి చిన్న సినిమా కూడా ఒక్కొక్క షో చొప్పున 5 screens ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. దానికి ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ గారు కమిటీకి అధ్యక్షులు, అలాగే దిల్ రాజు గారు అందరూ కూడా కమిటీలో ఉన్నారు. కాబట్టి చిన్న సినిమా బతికించడం కోసం ఫిలిం ఛాంబర్ తరఫున మేమందరం ఎంతో కృషి చేస్తున్నాం. దానికి ఆ పెద్ద నిర్మాతలు పెద్ద డిస్ట్రిబ్యూటర్లు కూడా సపోర్ట్ చేసి ప్రతి చిన్న సినిమాకి 5 థియేటర్లు ఇస్తానని ప్రామిస్ చేశారు. అలా ఇస్తే ఇప్పుడు శేఖర్ చంద్ర ఏం తీసాడు అనే విషయం రేపు థియేటర్కి వెళ్ళి మన జనం చూడడానికి అవకాశం ఉంటుంది. అసలు ఇంత కష్టపడి సినిమా తీసిన తర్వాత థియేటర్ దొరకకపోతే సినిమా ఎవరు చూస్తారో అది ఏం తీసాడు ఎలా తీస్తుంది మనకి. కాబట్టి తీసిన సినిమా సక్సెస్ అవ్వాలి అంటే ప్రేక్షకులు చూడాలి. ప్రేక్షకులు చూసే అవకాశం మనం కల్పించాలి. అప్పుడు సినిమా సక్సెస్ ఫెయిల్ అనే విషయం ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. కాబట్టి ఈ సినిమాని ప్రేక్షకులకు వెళ్ళడానికి మార్గం సుగమం చేసి మంచి పబ్లిసిటీ చేసి సినిమా రిలీజ్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విడుదలకు కావాల్సిన సహాయ సహకారాలు నేను కావాల్సి ఉంటే మనస్ఫూర్తిగా ఫిలిం ఛాంబర్ తరఫున నేను ముందుండి హెల్ప్ చేస్తానని శ్రీనివాసరావు గారికి చెప్తున్నా. ఇక శేఖర్ చంద్ర నాకు మంచి మిత్రుడు. అతని కోసమైనా ఈ సినిమా సక్సెస్ అయితే మరొక 4 సినిమాలు వచ్చి అతనికి డైరెక్ట్గా నిలదొక్కుంటాడు. కాబట్టి అతను సపోర్ట్ చేయడం కోసం డెఫినెట్గా మా వంతు మేము కృషి చేస్తామని సవినయంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. నిర్మాత శ్రీనివాసరావు గారికి, దర్శకుడు శేఖర్ చంద్ర, హీరో కిరణ్, అదేవిధంగా టీం అందరికీ, మీడియా వారికి, విచ్చేసిన మీ అందరికీ నా నమస్సుమాంజలి. వజ్రాల వేట ప్రారంభోత్సవము సారథి స్టూడియోలో చాలా అద్భుతంగా జరిగినప్పుడు నేను నాగేశ్వరరెడ్డి గారు ఆ రోజు ప్రారంభించడం జరిగింది సినిమా. శేఖర్ చంద్ర ఆ రోజే చెప్పాను నేను, ఆయన యొక్క డైరెక్షన్ కానీ ఆయన ఆర్టిస్ట్ని మెయింటైన్ చేసే విధానం కానీ అది టైం వేస్ట్ కాకుండా ఇటు పూజా కార్యక్రమం చేస్తూనే అక్కడ ఎక్కడెక్కడ ఏ సీన్ చేయాలా, ఏ సెట్ చేయాలా, ఎవరు ఉండాలా, ఏ ఆర్టిస్ట్ ఉండాలనేది ఆయన అంటే ఇటు పూజా కార్యక్రమం చేస్తూనే ఆయన యొక్క పనిని అంటే ఒక నిర్మాతని సేవ్ చేయాలనేది ఇంతకుముందు రామసత్య గారు చెప్పినట్టు నేను స్వయంగా చూశాను. సారథి స్టూడియోలో ఆర్టిస్టులని అక్కడ సెట్ చేస్తూనే ఏమేమి తీయాలనేది ఒక అంటే ఆయన ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తోటి వచ్చి ఆ సినిమా తీస్తున్నారనే ఉద్దేశం నేను ఓపెనింగ్ రోజే శేఖర్ చంద్రకి చెప్పడం జరిగింది. అయితే ఏ సినిమా కూడా ఓపెనింగ్ తర్వాత ఆడియో ఫంక్షన్ దాకా రావాలంటే చాలా కష్టం, ఆడియో ఫంక్షన్ తర్వాత రిలీజ్ కావాలంటే ఇంకా కష్టం. అయితే శేఖర్ చంద్రకి ఇవన్నీ కష్టాలు కావు, చాలా ఈజీగా వచ్చేస్తాడు ఆడియో ఫంక్షన్. అప్పుడే ఇంకా 2 సినిమాలు ఆయన బుక్ అయిపోయాడు.
ఇంకో సినిమాలు షూటింగ్ జరుగుతూనే ఉంది. వరుస చిత్రాలు శేఖర్ చంద్రకి వరుసగా వచ్చేస్తూనే ఉంటాయి. సో అదేవిధంగా ఇప్పుడే చూసాను ట్రైలర్స్ కానీ సాంగ్స్ కానీ. కిరణ్ గత సినిమాలో కూడా నేను ఆడియో ఫంక్షన్స్కి వెళ్ళాను హీరోగా. ఆయన ఇందులో డైరెక్టర్ ఆయనతో యాక్షన్ అలాగే చూపించాడు, కామెడీ కూడా చూపించాడు. ఆ ట్రైలర్లో కామెడీ కూడా చేశాడు, యాక్షన్ అంతే విధంగా చేశాడు. సో ఇక్కడ వజ్రాల వేటలో యాక్షన్ చూశాను నేను, చూసిన ఇప్పుడు ట్రైలర్స్లో కామెడీ కూడా చూశాను. అంటే ప్రేక్షకులకు ఏం కావాలి ఏందనేది శేఖర్ చంద్రకు తెలుసు. అలాగే మ్యూజిక్ ఎవరు చేశారు? మీరేనా? కర్ణాకర్. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ కానీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగా చేశారు. ఇంకా జరుగుతూ ఉంది, చాలా బాగుందండి మూవీ విషయంలో. ఇంతకుముందే చెప్పారు మన రామ్ సత్య గారు సినిమాలు అంటే ఎలా ఉంటుంది, ఎన్ని కష్టాలు అనేది. సో నిజంగా కరెక్ట్గా సినిమాలో దమ్ముంటే చిన్న సినిమా లేదు, పెద్ద సినిమా లేదు. 50 కోట్ల సినిమా కూడా మార్నింగ్ షో చూసి ఫస్ట్ షోకి జనం రావడం లేదు. 1 కోటి రూపాయల సినిమాకు కూడా ఈ మధ్యన మీరు చూసినట్లయితే చిన్న సినిమా పెళ్లి చూపులు పెద్ద హిట్ అయింది. చిన్న సినిమా శతమానం భవతి చిన్న సినిమా పెద్ద హిట్. ఆడ 50 కోట్లు 100 కోట్ల సినిమాలు కూడా ప్రజలు ఆదరించాలంటే వాళ్ళ కథనం అందులో ఆర్టిస్టులు ఏంటి అదని చూడరు. వాళ్ళకి నచ్చే విధంగా తీసారా లేదా, అది ప్రజలకు నచ్చే విధంగా ఉందా అనేదే ఈరోజు మేజర్గా నడుస్తుంది. ప్రేక్షకులు చాలా తెలివి కలవాలి. కథ ఉంటే ఆర్టిస్ట్ కూడా చూడట్లేదు, వెళ్ళి చూస్తున్నారు. కథనం బాగుండాలి, మ్యూజిక్ బాగుండాలి, ఇవన్నిటికి మించి ఏంటంటే థియేటర్స్ దొరకాలని మా సత్తన చెప్పాడు. సో అది కూడా ఒక ప్రాబ్లమే. అయినప్పటికీ మంచి సినిమా ఉండి మంచి బ్యాక్గ్రౌండ్ ఇట్లా రామ్ సత్య గారు లాంటి వాళ్ళు ఉంటే థియేటర్స్ దొరకడం పెద్ద పని కాదు, అది కూడా సాధ్యమే, ఈజీయే. అంటే ఏదైనా సరే కష్టం అంటే అది కష్టం, ఈజీ అంటే ఈజీ. సో ప్రాబ్లం ఉంటుంది. ఈ మధ్య చూశాను పెద్ద నిర్మాతలు కూడా థియేటర్ దొరకని పరిస్థితులు ఉన్నాయి. చిన్న వాళ్ళకి కూడా ఎక్కువ థియేటర్లు వచ్చినాయి కూడా చూసాం ఈ మధ్యన. అంటే ఎక్కడ మన పట్టుదల పైన ఉంటుంది. కాబట్టి ఈ సినిమా వజ్రాల వేట శేఖర్ చంద్రకి పేరు తీసుకొచ్చి శ్రీనివాసరావు గారికి కనకవర్షం వజ్రాలు కొనుక్కోవాలి. ఆయన బంగారం కాదు, వజ్రాలు కొనుక్కోవాలని కోరుతూ, అదేవిధంగా ఈ టీం మరి కిరణ్కి మీ ఫాదర్ వచ్చారా? ఎక్కడున్నారు? వారి నాన్నగారు కూడా సత్యా కదా పేరు, సత్యా గారు, వారు కూడా రిటైర్డ్ అయ్యారు. సత్యనారాయణ గారిని కూడా దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సెక్రటరీ అని విన్నాను, కిరణ్ గారు వాళ్ళ ఫాదర్. అయితే మీ అబ్బాయిని బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి. చాలా సినిమాలు నేను ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను, చాలా బాగా చేస్తున్నాడు కిరణ్. మరి మీరు కూడా ఇందులో చూసారు ట్రైలర్లో, చాలా అంటే ఫోర్స్గా చేసావు, అంటే ఫీల్తో చేసావు యాక్టింగ్, చాలా బాగుంది. మీరు అందరు కూడా బాగా చేశారు. రియల్గా శేఖర్ చంద్రకే దక్కుతుంది. ఈ టీం యొక్క సక్సెస్ అంతా కూడా శేఖర్ చంద్రకి దక్కుతుంది. ఆయన ఇంకా వరుసగా సినిమాలు వస్తున్నాయి, ఆయనకి మంచి పేరు రావాలి, ఈ సినిమా హిట్ కావాలి. సినిమా హిట్ అవుతే అందరికీ పేరు వస్తుంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన నాగేశ్వర్ రెడ్డి గారు ఓపెనింగ్ క్లాప్, మరి ఆయన హ్యాండ్ మంచిగా ఉన్నట్టుంది. సినిమా తొందరగా ఆడియో ఫంక్షన్కి వచ్చేసింది. ఇప్పుడు అదే హ్యాండ్ అనుకున్న నేను, చాలా మందికి ఏం చేస్తారంటే ఓపెనింగ్ పిలిచిన వాళ్ళు ఆడియో ఫంక్షన్ పిలవరు, ఆడియో ఫంక్షన్ తర్వాత ఇంకోదాన్ని పిలవరు. కానీ శేఖర్ చంద్ర ఎంత నిజాయితీగా అంటే ఓపెనింగ్ చేసిన మా టీంని మాత్రం వదలలేదు. పూజ చేసి కొబ్బరికాయ కొట్టిన వాళ్ళని మళ్ళీ పిలిచి ఇదే వేదిక మీద మాతోటి ఆడియో ఫంక్షన్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ శేఖర్ చంద్ర అండ్ టీం అందరికీ మళ్ళీ అందరికీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాసరావు గారు స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఈ సినిమా తెలుసు వజ్రాల వేట. శేఖర్ చంద్ర అయితే డైరెక్టర్ కొండిగా నాతో నిజంగా ఇది చాలా యంగ్ ఏజ్లో అప్పుడే 5వ సినిమా చేస్తున్నాడు. ఇది కాకుండా ఇంకొక 2-3 సినిమాలు అప్పుడే ఆఫర్లో ఉన్నాయి. ఈ మూవీ చూసిన తర్వాత రైటర్ సాంగ్స్ చూసిన తర్వాత డెఫినెట్గా 100% సక్సెస్ అవుతుందని
మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నేను ఇంకా అతను ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా చాలా సక్సెస్ సినిమాలు చేయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. నా పేరు కిరణ్. ఈ వజ్రాల వేట మూవీలో హీరోగా చేస్తున్నాను. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం అండి. అలాగే మీడియా మిత్రులకు, నన్ను చూడడానికి ఎంతో దూరం నుంచి నన్ను ఎంకరేజ్ చేయడానికి నా బంధుమిత్రులందరికీ నా నమస్కారం అండి. ఈ వజ్రాల వేట మూవీలో నాకు ఛాన్స్ రావడానికి మెయిన్ కారణం జమినీ వినోద్ గారు తీసుకెళ్ళి డైరెక్టర్ గారు పరిచయం చేయించారు. అప్పటికే స్క్రీనింగ్ చాలామందిని సెలెక్ట్ చేస్తున్నారు. ఆ స్క్రీనింగ్లో డైరెక్టర్ గారు సెలెక్ట్ చేయడం జరిగింది. డైరెక్టర్ గారి గురించి వస్తే ఈజ్ వెరీ డైనమిక్ అండ్ ఆర్టిస్టిక్ డైరెక్టర్. అంటే నేను ఈ పదం ఎందుకు వాడానంటే, ప్రతి ఆర్టిస్ట్ని చాలా ఈజీగా ఆయన ఆర్టిస్ట్తో పని చేయించుకోగలరు. అంటే లైక్ ఫ్రీడమ్ ఇస్తారు. ప్రతి ఆర్టిస్ట్ ఇంప్రవైజేషన్ ఉంటుంది ఆర్టిస్ట్లో. ఆ ఇంప్రవైజేషన్కి ఎంకరేజ్ చేస్తారు డైరెక్టర్ గారు. అతి త్వరలో చాలా పెద్ద డైరెక్టర్ అవుతారని నేను కోరుకుంటున్నాను. పోతే మా ప్రొడ్యూసర్ గారు చాలా మంచి మనిషి, డౌన్ టు ఎర్త్. ఎలా చెప్పాలంటే చాలా కామ్ గోయింగ్. ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఏది కావాలంటే అది అప్పుడు ఏర్పాటు చేసేవారు. తర్వాత మా ప్రొడ్యూసర్ గారు చెప్పాలంటే, ఆయన అన్ని కళలు ఉన్నాయి. ఇప్పుడు మా లిరిక్స్ మీరు పాటలు ఉన్నారు కదా, ఆ లిరిక్ రైటర్ మా ప్రొడ్యూసర్ గారే. దీంట్లో ఒక కామెడీ క్యారెక్టర్ కూడా చేశారు. అప్పారావు గారికి మంచి కాంపిటీషన్ ఇచ్చారు దాంట్లో కామెడీ క్యారెక్టర్లో. పోతే ఈ వజ్రాల వేట మూవీలో ఒక యూత్ వజ్రాలు దొరికితే ఇప్పుడు ఇవాళ రేపు యూత్ లాగా కాకుండా ఒక మంచి థీమ్ ఉంది ఈ సబ్జెక్ట్లో. దీనిలో నాతో పాటు కో ఆర్టిస్ట్ చేసిన సుమి ఘోష్ గారు కానీ, సమీర గారు కానీ, జమినీ వినోద్ గారు కానీ, జేవిఆర్ అన్నయ్య గారు కానీ, అందరూ పేరు నాకు గిటేష్ అన్న కానీ అందరూ చాలా బాగా కష్టపడ్డారు. మా సాంకేతిక నిపుణులందరూ కలిసి ఒక ఫ్యామిలీగా కష్టపడి ఒక చిన్న సినిమాని చాలా కష్టంతో తీసుకొచ్చాం. దీన్ని మీరందరూ ఆదరించి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మమ్మల్ని మంచి ఇంకా మమ్మల్ని మూవీస్ చేసే హోప్ మాకు ఇస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కరుణాకర్ గారు అసలు ఒక మ్యూజిక్, ఒక సాంగ్ ఇప్పుడు మీకు లాంచ్లో వింటారు. అసలు అదిరిపోయిన సాంగ్స్ అని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ముఖ్యంగా ఈ సినిమాకి వన్ మ్యాన్ ఆర్మీ శేఖర్ చంద్ర, అతని కృషి, అతని డెడికేషను, అతని వర్క్ ఇక్కడ పూర్తిగా కనపడతా ఉంటుంది. ఆయనకి పూర్తిగా సహకరించిన ప్రొడ్యూసర్ గారికి, వాళ్ళిద్దరికీ మొదటగా ధన్యవాదాలు చెప్తున్నాను. కానీ ముఖ్యంగా ఇలాంటి చిన్న సినిమాలకి 50% షూటింగు పోస్ట్ ప్రొడక్షన్కి వెచ్చిస్తే మిగతా 50% ప్రమోషను, థియేటర్సు, ఆ యాంగిల్లో 50% పెడితేనే ఈ రోజుల్లో చిన్న సినిమాలు వైబిలిటీ ఉంటుంది. లేకపోతే 90% చేరిపోతాయి. చిన్న సినిమాలు హిట్ అయితే పెద్ద సినిమాల కంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. పెద్ద సినిమాలు చిన్న సినిమాలు ఏం లేదు, ప్రజారంజకంగా జనరంజకంగా తీయగలిగితే ఏదైనా ఒకటి. పెద్ద సినిమాల్లో నష్టాలు ఎక్కువ, చిన్న సినిమాల్లో నష్టాలు ఉన్నా కూడా దాంతో పోల్చుకుంటే చాలా తక్కువనే చెప్పాలా. ఈ మధ్యకాలంలో ట్రేడ్ గైడ్ పత్రిక మన సత్యనారాయణ చేతికి వచ్చిన తర్వాత ఆయన ఎడిటోరియల్ రాస్తున్నాడు. ట్రేడ్ గైడ్ చివరిలో ఆయన పూర్తిగా అనుభవించి ఆయన పూర్తిగా ఎక్స్పీరియన్స్తో రాస్తున్న ఎడిటోరియల్. ఆ ఎడిటోరియల్ కరెక్ట్గా చదివితే చాలామంది ప్రొడ్యూసర్లు, చాలామంది డైరెక్టర్లు
ఆ డైరెక్షన్లో చాలామంది ఫాలో అయితే ఆయన ఫిజికల్గా అనుభవించిన అనుభవం అది మాకు తెలుసు. ఆయన మా మిత్రుడు, ఎప్పటి నుంచే మేము కొలీగ్స్ని. అది నిజంగా చదివి నిజంగా పాటిస్తే ఎవరైనా ప్రొడ్యూసర్ అయినా హీరో అయినా చాలా వరకు సక్సెస్ కావడానికి చాలా దగ్గరలో ఉంటారు. ఎందుకంటే ఆయన ప్రాక్టికల్టీ ఉండే మనిషి. ఆయన ప్రాక్టీస్లో జరుగుతున్న వాస్తవాల్ని ఐటోళ్ళే రాస్తాడు. అది అందరికీ గమనించాల్సిన విషయం. ఈ అవకాశం ఇచ్చిన చంద్ర గారికి, ప్రొడ్యూసర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. వజ్రాల వేట ఓ చిన్న సినిమా అంటున్నారు. ఒక తాత మనవడు అనే సినిమా తీసిన చిన్న సినిమా తీసిన దాసనారాయణరావు గారు మనకి దర్శకరత్న అయ్యారు. అలాగే ఒక 16 అనే చిన్న సినిమా తీసిన జి నాగేశ్వరరెడ్డి గారు మనకి పెద్ద దర్శకుడు అయ్యారు. అలాగే చిన్న సినిమా మనుగడ ఉండాలి. చిన్న సినిమాలు బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. మనకి అన్నం పెట్టే రైతు ఎంత గొప్పవాడో డబ్బు పెట్టే ప్రొడ్యూసర్ అంతే గొప్పవాడు. ఈ ఆడియో ఫంక్షన్ హైలైట్ వాళ్ళ మదర్ ఫాదర్ తోటి ట్రైలర్ లాంచ్ చేశారు. అది నేను హైలైట్గా ఫీల్ అవుతున్నాను. వజ్రాల వేట అనే ఈ సినిమా ఈయన 4 వజ్రాలు అమ్మి సినిమా తీసినట్టున్నారు. ఈయన 40 వజ్రాలు కొనుక్కునే పరిస్థితి రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తీయటం, పూర్తి చేయటం, రిలీజ్ చేయటం, మరి అన్ని ఇప్పటి వరకు చిన్న సినిమాలే తీస్తూ మరి సక్సెస్ని కంటిన్యూషన్ చేస్తున్న రామసత్యనారాయణ గారికి, మరి ఈ స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ, హీరో హీరోయిన్కి, నా తోటి యాక్టర్స్కి, మరి ఇక్కడికి వచ్చిన మిత్రులకి, మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారం. మరి ఈ సినిమా తీయడానికి ప్రొడ్యూసర్ ముఖ్యుడు, దాంట్లో పూర్తి చేసే బాధ్యత దర్శకుడిది. మరి ప్రొడ్యూసర్ గారికి డిస్ట్రిబ్యూషన్లో గత 15-20 సంవత్సరాలుగా వారికి ఉన్న అనుభవం, మరి వారి సక్సెస్లు, మరి ఫెయిల్యూర్స్ అన్ని చూసి మరి సినిమా మీద ఉన్న ప్రేమ, అభిమానంతో, సినిమా ఫ్యాషన్తో ఈ వజ్రాల వేటని కొద్ది రోజులుగా తయారు చేసుకొని శేఖర్ చంద్ర గారి కొన్ని అనుభవంతో మరి సినిమాని ముందుకు తీసుకుపోవడం కోసం పూర్తి చేసి మరి సినిమా పూర్తి చేసిండ్రు అనే దాంట్లో దర్శకుల పాత్ర ఒక లైట్ బాయ్ కానించి మెయిన్ దర్శకుడి వరకు ప్రొడ్యూసర్కి కష్టం అనిపించకుండా ఆయన పాత్రల్ని అన్నిటిల్లో విలీనం చేసి మరి దాన్ని నడిపించటం, చాకచక్యంతో నడిపించటం, మరి ఎంత కష్టపడ్డారో వారే ఈ సినిమా రేపు సక్సెస్కి బాధ్యత ప్రొడ్యూసర్ గారికి ఎంత ఉండదో మరి దర్శకులు గారి కూడా అంతే వస్తుందని చెప్పని నేను భావిస్తున్నాను. మరి వారి సినిమా తీయడం ఎంత ఈజీగా ఉంటుందంటే, చిన్న సినిమాలకి దర్శకుడు మరి ఈ రోజులలో సినిమా తీయాలంటే ఇంత బడ్జెట్, 1 కోటి రూపాయలు, 2 కోట్లు చిన్న సినిమా అని చెప్పి బడ్జెట్ అనుకుంటే, అంతకంటే ప్రొడ్యూసర్కి మిగిలేది సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ అయితే డబ్బులు వస్తాయి, సక్సెస్ కాకపోతే రూపాయి రాదు. కానీ తీసేటప్పుడు అయ్యే బడ్జెట్లో మిగిలిచిన డబ్బులే ప్రొడ్యూసర్కి వచ్చే ఆదాయంగా భావించి మరి డైరెక్టర్ గారు దాన్ని పూచా తప్పకుండా పాటించి ఎంతో చాకచక్యంతో మరి ఈ ఉన్న యాక్టర్స్ని మొత్తాన్ని ఉపయోగించుకొని చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తర్వాత దీంట్లో చేసిన హీరో మా కిరణ్, మా తమ్ముడు, అసలు ఇప్పుడు ఈ డ్యాన్సు ఈ అన్ని చూసిన తర్వాత, ట్రైలర్స్ చూసిన తర్వాత నీకు ఇప్పుడు వచ్చే అప్కమింగ్ ఇప్పుడు ప్రజెంట్ మా ఈ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోలలో డ్యాన్స్లో ఏ మాత్రం తీసుకోవడం చెప్పని మాత్రం మరి మనందరం ఇప్పుడు చూసిన మాట వాస్తవం. ఆయన కష్టం, మరి దానికి ఇవాళ కిరణ్ అదృష్టవంతుడు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఉన్నత స్థాయి పదవి చేసి కూడా, ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా చేసి కూడా మరి సినిమాకి నేను నటిస్తున్నా అంటే మనకున్న హోదాకి ఈ సినిమా లేదురా, నువ్వు ఈ ప్రొఫెషన్ ఎన్నుకోలేదు, ఐఏఎస్గా ఐపీఎస్గా అని చెప్పని ప్రోత్సహించే టైంలో, ఇండస్ట్రీకి ఇబ్బందికర పరిస్థితులు ఉన్న టైంలో మరి కొడుకుని ప్రోత్సహించి మరి ఆయనకి ఏ విధంగా సహకరించాలో ఆ విధంగా సహకరిస్తూ మరి ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి
మరి కిరణ్ కష్టపడటం కన్నా కిరణ్ని సహకరించిన వాళ్ళ తండ్రి గారికి మరి కిరణ్ జీవితాంతం రుణపడి ఉంటాడని చెప్పని భావిస్తున్నాము. మరి ఎంతో మంది తల్లిదండ్రులు చూస్తున్నాము, ఎంతో మంది హీరోలను చూస్తున్నాము. మరి దీంట్లో ముందుంటాడని చెప్పని వారికి వాళ్ళ నాన్నగారు మా బ్రదర్ కజిన్ సత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. దీంట్లో హీరోయిన్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మరి వారికి నటీనటులు విలన్ మా మిత్రుడు డాక్టర్ గారు, మరి అసలు ఆయన లోపల ఉన్న స్పిరిట్ మొత్తాన్ని చూపించి విలన్ గా చేసిండ్రు. కామెడియన్స్ వినోద్ గారు, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు వాళ్ళకున్న విశ్వరూపాలను చూపించేశారు ఈ సినిమాలో. దానికి శేఖర్ దీన్ని గుంజి వీళ్ళందరికీ పెర్ఫార్మెన్స్ ఇచ్చి భవిష్యత్తునిచ్చిన శేఖర్ గారికి, ఎన్నిటికీ సినిమా సక్సెస్ అయ్యి మరి సార్ అన్నట్టుగా 4 వజ్రాలు అవి పెడితే 40 వజ్రాలు రావాలి అన్నట్టుగా మరి శ్రీనివాస్ గారికి రేపు ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ అయ్యి డబ్బులు వస్తే మళ్ళీ ఎంబడే ఒక సినిమాకి ప్రిపేర్ అవుతున్నారు సారు. అది చేసి మళ్ళీ సినిమా తీయాలని, ప్రతి సినిమాలో మాకు అవకాశం ఇవ్వాలని అని చెప్పని కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఏంటంటే ఏదో అంటే మాస్ టైటిల్ అని అనుకున్నాం కానీ ఫస్ట్ చూస్తే చాలా అంటే మాకు ఆ టైటిల్ ఏమో కానీ కోహినూరు వజ్రం ఆ హీరో గారు ఫస్ట్ టైటిల్ వేరు, కోహినూరు వజ్రం వేరండి. ఆయన డ్యాన్స్ కానీ ఒక యాక్టింగ్ కానీ ఆయన పెర్ఫార్మెన్స్ సూపర్. ఆయనతో యాక్టింగ్ చేయడం, ఆయనతో మన సినిమా చేయడం అంటూ నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే నాకు మన నెక్స్ట్ మూవీ కూడా చేసి ఇస్తానని నాకు చాలా ఆశతో ఉన్నామండి. సార్ నేను ఎప్పుడూ ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను సార్. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు అయితే నాకు సినిమాలో జన్మనిచ్చింది మీరు సార్. తర్వాత నేను ఇలా అవ్వడానికి నా జిమ్ కోచ్ సంపత్ గారు కానీ, నా హెయిర్ స్టైలిస్ట్ కానీ, మీరందరూ ఉంటే నిన్నాను సార్. మీకోసం నా ప్రాణం పెడతాను సార్. సమముగా చెప్తున్నాను, నాకు రూపాయి రెమ్యూనరేషన్ ఇవ్వకండి, మీకు నేను పని చేసి పెడతాను సార్. కిరణ్ గారు డ్యాన్స్లో కానీ బ్రహ్మాండం అండి. ఇందులో ఈ సినిమా 3 సాంగ్లు ఉన్నాయండి వజ్రాల వేటలో. కాకపోతే కిరణ్ గారి మీద నమ్మకంతో ఇంకో సాంగ్ పెట్టాలని మాకు ఒక ఆతగా ఉండి ఎక్స్ట్రాగా ఒక సాంగ్ యాడ్ చేశాము. అది కూడా సూపర్ హిట్ సాంగ్. ఈ సినిమాలో మటుకు హైలైట్ అండి. నెక్స్ట్ వింటారు ఆ సాంగ్ కూడాను. మొత్తానికి ఈ త్వరలో అతి త్వరలో మేము రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చిన ఈ సినిమాకు ఈ పెద్దల సహకారము మన రామసత్యనారాయణ గారు, అలాగే మన వెంకటేశ్వరరావు గారు, ఇంకా మరీ ఇండస్ట్రీ పెద్దలు ఈ చిన్న సినిమాలకు మాకు అంటే తీయడానికి మళ్ళీ ముందుకు అవకాశాలు ఇచ్చి థియేటర్లు ఇప్పించి వాళ్ళు మా వెనక సపోర్ట్గా ఉంటే మాకు చాలా చాలా సంతోషం అండి. అందరికీ నమస్కారం. సో చాలా చక్కగా మాట్లాడారు సార్. సో అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మరి ప్రస్తుతానికి మా మ్యూజిక్ డైరెక్టర్ గారు కామ్గా కూర్చున్నారు. ఈ రోజు హీరో మ్యూజిక్ డైరెక్టరే. మరి ఆయన ఎందుకంటే కామ్గా కూర్చున్నారో తెలియట్లేదు. మొత్తానికి అయితే ఇప్పుడు తను ఒక 4 మాటలు మాట్లాడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ప్లీజ్. సభకు నమస్కారం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీనివాసరావు గారు, ఆయనే ఈ సినిమాలో సింగిల్ కార్డ్ సాహిత్యాన్ని అందించారు. అది నాకు కొంచెం సులభమైంది. ఎందుకంటే మ్యూజిక్ చేస్తున్నప్పుడు ఆల్వేస్ మనకి పక్కన రైటర్ ఉంటే బాగుంటుంది, రాస్తూ ఉంటారు, ఏదో మనం కంపోజ్ చేస్తున్నప్పుడు రాస్తూ ఉంటారు అని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ ప్రొడ్యూసరు రైటరు నా పక్కనే కూర్చోవడం వల్ల అది చాలా సులభమయ్యి మంచి పాటలు ఇవ్వడానికి ఆస్కారం అయింది. శేఖర్ చంద్రది నేను చేయటం ఇది 2వ సినిమా అవుతుందండి. అతనితో కలిసి ఆల్రెడీ రింగ అనే సినిమా పనిచేశాను. ఇప్పుడు 2వ సినిమా ఇది. ఈ వజ్రాల వేట థీము పిట్ కూడా చేస్తున్నాము, సిగ్నేచర్ సైన్. అది మీకు త్వరలో వాళ్ళు చేసి మీకు టీజర్ కింద పెడతారు. ఇందులో 4 సాంగ్స్ ఉన్నాయండి. ఒక సాంగ్ ఉదయ్ అండ్ దివ్య అని 2 పాడున్నారు.
ఇంకొక సాంగ్ ఏమో భాస్కర్ అండ్ శ్రేయ పాడున్నారు. ఒక సాంగ్ షకీల్ అని ఒకరోడు పాడున్నాడు. ఒక టీమ్ సిగ్నేచర్ మాత్రం నేను పాడుతున్నాను. మీరు ఈ పాటలు విని బాగుంటే నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాగుండేయండి సార్, బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. మరి అలాగే నెక్స్ట్ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నాం అండి. మరి మనం కాదు, అమ్మాయి హీరోయిన్ సుమి ఘోష్. సో తన కూడా 2 ముక్కలు మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సుమి ఘోష్. అందరికీ నమస్కారం. నా పేరు సుమి ఘోష్. అందరికీ నమస్కారం. నా పేరు సుమి ఘోష్. ఈ వజ్రాల వేట మూవీకి హీరోయిన్ రోల్ ప్లే చేస్తున్నాను. నాకు కొంచెం తెలుగు వస్తుంది, ప్లీజ్ రిక్వెస్ట్. మా మూవీకి డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు, ప్రొడ్యూసర్ శ్రీనివాస్ సార్, అవర్ హీరో. అండ్ I would like to say thanks to everyone. Our songs are really very good. And మొత్తం టీంలో నాకు చాలా థ్యాంక్స్ యాక్చువల్లీ. దే సపోర్ట్ మీ ఏ లాట్ ఇన్ షూటింగ్ టైంలో. ఈ మూవీకి చాలా సక్సెస్ కావాలి. ప్లీజ్ ఖచ్చితంగా చూడాలి ఈ మూవీకి. బికాజ్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ టు మై గాడ్, మై పేరెంట్స్, మై ఫ్రెండ్స్, మై ఆడియన్స్. బికాజ్ ఐ బిలీవ్ ఇన్ audience are God for all successful actor and actress. Thanks, I love you all. ఆడియో లాంచ్ మా నాగేష్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి మా గోల్డెన్ హ్యాండ్ సార్ లాంచ్ చేస్తున్నారు. ఆడియో లాంచ్ CD శ్రీ నాగేశ్వర రెడ్డి గారు నంబర్ 1 డైరెక్టర్ లాంచ్ చేస్తారు. సాయి వెంకట్ గారు మీరు కూడా హలో. ఇప్పుడు నాగేశ్వర రెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మనం ఏ రంగంలో విజయం సాధించినా సరే మనల్ని చూసి ఆనందించే వాళ్ళు మన తల్లిదండ్రులు. శ్రీనివాస్ గారు సినిమా తీసి ప్రొడ్యూసర్ గారి వాళ్ళ అమ్మ నాన్నకి పిలిచి వాళ్ళ చేతుల మీద ఒక ట్రైలర్ లాంచ్ చేయించడం నిజంగా చాలా గొప్ప విషయం. అందరూ నిజంగా నేనే కొంచెం ఈర్ష్యపడ్డాను. చాలా బాగా, వెరీ గుడ్, నాకు చాలా బాగా నచ్చింది. అలాగే మన హీరో
కిషోర్ వాళ్ళ నాన్నగారు ఐఏఎస్ అని నాకు కిరణ్ వాళ్ళ నాన్నగారు ఐఏఎస్ అని మనకు తెలియదు, నిజం నాకు తెలియదు. మామూలుగా ఏదో హీరో అవ్వాలనే ఇంట్రెస్ట్తో అటు ఇటు తిరిగి ఏదో శ్రీనివాస్ గారిని పట్టుకుని ఏదో రకంగా అయిపోయాడు. అలా కాదు, ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి పట్టుదలగా హీరో అవ్వాలని కష్టపడి హీరో అయ్యాడు. నిజంగా వెరీ గుడ్. ఈ డ్యాన్సులు కానీ ఫైట్ కానీ చేయడం అన్నది చాలా గొప్ప విషయం. నేను 16 అనే సినిమా ఫస్ట్ చేసినప్పుడు నలుగురు కుర్రాళ్ళని ఇలాగే డ్యాన్స్ బాగా చేస్తారు లేదా ఫైట్లు బాగా చేస్తారు లేదా యాక్షన్ చూసి తీసుకున్నాము. నిజంగా ఆ సినిమా ఘన విజయం సాధించింది. అప్పుడు నలుగురు కుర్రాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇచ్చింది. అలాగే ఈ సినిమా నిజంగా హీరోయిన్ కి మంచి లైఫ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఈ పాట చూసిన ట్రైలర్ చూసిన నాకు ఒకటి అర్థమైంది, ఈ సినిమాలో అందరూ కష్టపడ్డారు. ఆ కష్టం మాత్రం 100% ఆన్ స్క్రీన్ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ శ్రమను పెట్టారు. వాళ్ళ టాలెంట్ ఎలాగైనా సరే ఈ సినిమా మనం కష్టపడి చేయాలి, మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి, మన ఈ సినిమాతో ఒక స్టార్స్ అవ్వాలి అన్న ఫీలింగ్తో సినిమా చేశారన్న విషయం నాకు ట్రైలర్స్ అయిన చూసాను ఉంది. అలాగే ఇందాక హీరో మాట్లాడడానికి రాగానే అందరూ చప్పట్లు కొట్టారు. నాకు చాలా ఆనందం వేసింది. అంటే ఈ చప్పట్లు కాదు, థియేటర్లో రేపు విజిల్స్ కూడా అద్భుతంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ బెస్ట్. అలాగే మా శ్రీనివాస్ గురించి చాలా చెప్పాలి. యాక్చువల్గా మా ఒకే ఊరు నేను శ్రీనివాస్ గారు. చాలా గొప్ప విషయం ఏంటంటే నేను 15 సినిమాలు తీశాను, మా ఊళ్ళో నేను షూటింగ్ చేయలేదు. శ్రీనివాస్ గారు ఫస్ట్ సినిమా చేశారు. వెరీ వెరీ నైస్ థింగ్. నాకు చాలా ఊళ్ళో నుంచి ఫోన్ చేసి చాలా మంది ఊళ్ళో షూటింగ్ జరుగుతుంది, వేల మంది జనం చూడడానికి ఎగబడుతున్నారు సీను గారు షూటింగ్ అంటే నాకు చాలా ఆనందం వేసింది మా ఊళ్ళో షూటింగ్ చేయడం అన్నది. సో ఆల్ ది బెస్ట్ సీను గారు. మన ఊరి పేరు మీరు నిర్మాతగా నిలబెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ చాలా మంది వాళ్ళ బంధువులు మిత్రులు చాలా మంది శ్రేయోభిలాషులు వచ్చినట్టున్నారు, వచ్చి ఉంటారు. వాళ్ళకు నేను తెలిసే ఉంటాను. వాళ్ళందరూ కూడా చాలా దూరం నుంచి వచ్చారు. థ్యాంక్ యూ శ్రీని బ్లెస్ చేయడానికి. మీ అందరి ఆశీర్వాదం వల్ల నేను యాక్చువల్గా ఈ సినిమా తీసేటప్పుడు శ్రీను వద్దని చెప్పాను. వద్దు, సినిమాలు కష్టం, వద్దు సీను, సినిమా రిలీజ్ చేయడం అంత ఈజీ అయిన విషయం కాదని చెప్పాను. వదల్లా. నాకు పట్టుదల నచ్చింది. ఒక సినిమాని భుజాల మీద ఎత్తుకొని ఆడియో రిలీజ్ దాకా తీసుకురావడం అన్నది ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్. అది ఒక సినిమా బ్యాక్డ్రాప్ ఏమాత్రం లేని ఒక వ్యక్తి సినిమా పరిశ్రమకు వచ్చి ఒక సినిమాను చేసి ఆడియో రిలీజ్ చేసి ఆ సినిమా రిలీజ్కి తీసుకెళ్తున్నాడంటే మనం అందరం అప్రిషియేట్ చేయాలి శ్రీను గారిని. వెరీ గుడ్ శ్రీను గారు. దీని వెనక దర్శకుడు కృషి. నేను ఆయన షూటింగ్లో ఓపెనింగ్ చూశాను. ఓపెనింగ్ జరుగుతుంది, అక్కడ షాట్లు పెట్టేస్తున్నారు. ఏంటంటే షూటింగ్ జరుగుతుంది అంటున్నారు. నేను నిజంగా అంటే నేను పోల్చుకున్నాను. నేను 16 చేసేటప్పుడు అక్కడ అనుకున్న స్టూడియోలో ఓపెనింగ్, ఆ పక్కనే గార్డెన్లో షూటింగ్ చేస్తున్నాను. ప్రొడ్యూసర్ ఎత్తుకుంటున్నాడు, ఎక్కడ డైరెక్టర్ అంటే షూటింగ్ చేస్తున్నాడు సార్. పిలిచి ఆయన అప్రిషియేట్ చేశారు. నువ్వు చాలా మంచి సక్సెస్ అవుతావు, చాలా గొప్ప లక్షణం ఉన్నది అని ఆయన నన్ను అప్రిషియేట్ చేసి, అప్పుడు ఇంతలో బడ్జెట్లో కష్టపడుతుంటే లేదు నువ్వు ఇంకొక కొంచెం బడ్జెట్ పెంచుకొని తీ అని చెప్పారు. సో అలాంటి నేను రిఫ్లెక్ట్ అయ్యాను. నాకు శేఖర్ను చూస్తుంటే నేను అప్పుడు ఇలాగే చేశాను. సో ఆల్ ది బెస్ట్ శేఖర్, నువ్వు 100% చాలా పెద్ద డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా పెద్దలందరూ ఇప్పుడు రామ్ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఒక చిన్న సినిమాకి ఎన్ని కష్టాలు ఎన్ని పురిటినప్పుడు ఉన్నాయన్నది రామ్ సత్యనారాయణ గారికి బాగా తెలుసు. అలాంటి వ్యక్తి నేను మీకు సపోర్ట్గా ఉన్నానని మీకు చెప్పారు. అది నిజంగా మీ అదృష్టం. నిజంగా ఏ ఇబ్బంది ఉన్నా సరే ఆయన్ని సంప్రదించి నిజంగా ఆయన సలహాలతో ఈ సినిమా జనంలోకి తీసుకెళ్ళండి. మీ కష్టం ఖచ్చితంగా జనం గుర్తిస్తారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. మాలేస్తున్నాడు రత్నబాబు. ఆ రత్నబాబు నోటి ద్వారా 4 వజ్రాలు కొనాలని చెప్పాడు. సో శ్రీను గారు ఆ 4 వజ్రాలు కొంటే ఎంత డబ్బు వస్తుందో అంతకన్నా 10 రెట్లు డబ్బు రావాలి. ముందు మీకు బ్రహ్మాండంగా డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి మీ సినిమాను కొనాలి. మీరు అద్భుతంగా ఈ సినిమాని రిలీజ్ చేసి సూపర్ డూపర్ హిట్. ఇలాగే ఈ వేదిక పైన ఈ సినిమా ఇదే వాళ్ళమ్మ నాన్న, హీరో గారు అమ్మ నాన్న, నెక్స్ట్ శేఖర్ చంద్ర గారి పేరెంట్స్ కూడా రావాలి. ఇక్కడే సక్సెస్ వేడుక ఇక్కడే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో
నాగేశ్వరరెడ్డి గారికి మేము చాలా రుణపడి ఉన్నాము. మా ఓపెనింగ్కి వచ్చారు, ఆడియో ఫంక్షన్కి వచ్చారు. అలాగే ఆయన చెప్పినట్టుగా నెక్స్ట్ ఫంక్షన్ కూడా రావాలి, ఆ దేవుడు మమ్మల్ని కరుణించి ఈ సినిమా హిట్ చేయాలని నేను అనుకుంటున్నాను. సో ఆయనకి చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఓ చిన్న సినిమా ఆడియో ఫంక్షన్కి ఓ పెద్ద డైరెక్టర్ నాగేశ్వరరావు గారు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మళ్ళీ ఈ సినిమా బాగా ఆడాలి, కలెక్షన్స్ బాగా రావాలి, ప్రొడ్యూసర్ బాగుండాలని బాగా కోరుకున్నారు. ప్రొడ్యూసర్ బాగుంటేనే డైరెక్టర్స్కి సినిమాలు వస్తాయి, ఆర్టిస్టులకు వేషాలు వస్తాయి, ఇండస్ట్రీ పచ్చకుంటుందని నా ఒపీనియన్. సో నాగేశ్వర రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. అట్ ది సేమ్ టైం శ్రీనివాసరావు గారు ప్రొడ్యూసర్గా చిన్న సినిమా తీస్తాడు అనుకుంటే ఆయన మీరు కానివ్వండి అంటుంటే బడ్జెట్ ఎంతైనా తెస్తున్నాడు. అంటే నేను కూడా అలాగే కష్టపడి వర్క్ చేస్తున్నాను. నిర్మాతగా ఆయన చాలా పర్ఫెక్ట్ మ్యాన్ నా ఉద్దేశంలో. సో ఇక్కడికి వచ్చిన అందరికీ చాలా రుణపడి ఉంటాను. ఇంకో ఆర్టిస్ట్ గిడ్డేష్ గారు, తర్వాత వాళ్ళు ఏదో రాలేదు, వాళ్ళు అంటే చాలా దూరం నుంచి రావాలనుకున్నారు. మా సినిమాలో ఇక్కడికి వచ్చిన ఆర్టిస్ట్ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సో లాస్ట్ లో శేఖర్ గారు చాలా చెప్పారు. ఒక్క నిమిషం. శ్రీ మన చంద్రారెడ్డి గారు ఆయన పాత సినిమా ఫైనాన్షియర్ ప్రజెంట్ మాట్లాడుతున్నారు. నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి సినీ ప్రముఖులకు, తర్వాత వచ్చినటువంటి ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి కర్నూలు జిల్లా, మిగతా జిల్లా నుంచి వచ్చిన ప్రేక్షకులకు, ముఖ్యంగా వజ్రాల వేట సినిమా నిర్మాత కర్రే శ్రీనివాసులు గారికి, దర్శకులు శేఖర్ చంద్ర గారికి, తర్వాత ఇక్కడ హీరోయిన్, తర్వాత నటీనటులందరూ కూడా బ్రహ్మాండంగా ట్రైలర్ చూస్తే నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ గారు, కెమెరామ్యాన్ గారు, టెక్నీషియన్స్ అందరూ కూడా ఎవరికి వారు చాలా కష్టపడి చేశారు నీట్గా. ఇక్కడ మా కుటుంబ సభ్యులు లాంటి వారు జి నాగేశ్వరరెడ్డి గారు, సామాన్యంగా ఆయన ఏ ఫంక్షన్లకు వెళ్ళడు, వస్తాడో రాడో అనే డౌట్తో నేను శ్రీనివాసులు గారు కూడా చెప్పాను. కాకపోతే మంచి వ్యక్తే, కాకపోతే చాలా జాగ్రత్త పరుడు, ఉన్న పేరుకి ఇబ్బంది రాకూడదు అనేవాడు. అదేవిధంగా సినిమా వజ్రాల వేట పేరే టైటిల్ డైమండ్స్. మరి పేరుకు తగ్గట్టు సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది అనేటటువంటి నమ్మకం మాకుంది. దీంట్లో నటించినటువంటి నటులు అందరూ కూడా బ్రహ్మాండంగా నటించారు. ఎలక్ట్రానిక్ మీడియా వార్స్ కానీ, ప్రింటింగ్ మీడియా వార్స్ కానీ అందరికి నా యొక్క కృతజ్ఞతలు, నమస్కారం. థ్యాంక్ యూ. మహామహులకు, అలాగే వేదిక ముందు ఉన్న మన సినిమా కుటుంబ సభ్యులకి, మీడియా మిత్రులకి అందరికి కూడా నా శుభాభినందనలు. ముఖ్యంగా మన శ్రీనివాసరావు మా మిత్రులు, చాలా ఆత్మీయులు. అలాగే మరో మిత్రులు మన ప్రకాశ్రావు గారు ఉన్నారు, ఆయన కూడా చాలా పెద్ద బ్యాంకరు. అలాగే ఈ సినిమా గురించి చెప్పాలంటే ముఖ్యంగా ప్రకాశ్రావు గురించి చెప్పాలి. తెలియని సంగతి ఒకటి ఉంది. మేము కారులో వెళ్తుంటాము, ఒక పాట వేస్తాడు, పాట పాడుతూ ఉంటాడు ఏదో సందర్భంగా. అంటే ఆయనలో సహజ కవిత్వం అనేది ఉంది, పొంగి పొరుతలు అప్పుడప్పుడే కట్టేస్తాడు రాస కవిత్వం. మరి అలాంటి వారి సాహచర్యంలో మరి ఇది వజ్రాల వేట కాదు, వజ్రాల వేట అంతా అయిపోయింది. వజ్రాల మూట కలెక్షన్స్ గురవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే దీనిలో నటించిన కిరణ్ హావభావాలు కానీ, శుభి ఘోష్ హావభావాలు, మరో మన మిత్రులు సకారాం గారు ఈ మధ్యన మా అహోబిలం దర్శనం చేయించారు. మరి ఆయన కూడా మా పక్కన వినోద్ నవ్వుల ఖజానా నవ్వుల రారాజు, ఇలాంటి వారితో మరి నేను కూడా చిన్న వేషం. మరి శేఖర్ చంద్ర గారి గురించి చెప్పాలంటే గత 2 సంవత్సరాలు బ్యాక్గ్రౌండ్ వెళ్ళాలంటే 1998లో ఒక చిన్న కాకి చొక్కాని సినిమాకి నేను పార్ట్నర్గా ఉన్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం మరి శేఖర్ చంద్ర గారు 2 సంవత్సరాలు పరిచయము. ఆయన నాకు 2 సంవత్సరాల క్రితం ఒక ఏకాంత వలయ సినిమాలో నాకు ఫుల్ లెంత్ కబడ్డీ రోల్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 4 పాటలు, చిన్న పాటలు నా మీదనే ఉంటాయి. మరి ఆయన చూసిన తర్వాత మరి నాకు కూడా సినిమా ఎందుకు తీయొద్దు అనే ఒక ఆలోచన దక్కింది. ఆయన అంకిత భావము ఆ సినిమా షూటింగ్ లో చూసిన తర్వాత నేను కూడా ఒక డేంజర్ లవ్ స్టోరీ అని
ఆలీ తప్పుడు కయం మధులక్ష్మదాస్, తర్వాత మా అబ్బాయి యొక్క గౌరవ్ ఆద్యాలతో సహా ఆయన దర్శకత్వంలో 2 షెడ్యూల్ అయినాయి. ఇంకో గోవా తర్వాత బ్యాంకాక్ లో జరగబోతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాసరావు గారికి మనందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుతున్నాను. అయినా నాకు సినిమాతో నేను పుట్టక ముందు సినిమాతో అనుబంధం ఉంది. ఎందుకంటే నేను ఒక ఎగ్జిబిటర్. కరెక్ట్ పర్సన్కి ఇచ్చాను సార్ మైక్ మేము. నేను ఒక ఎగ్జిబిటర్ 60 ఏళ్ళ నుంచి నేను పుట్టక నుంచి మాకు థియేటర్ ఉంది. ఓకే. ఐదా అనే ఊళ్ళో గద్వాల దగ్గర నా సోదరుడు సరే శ్రీనివాసు ధైర్యం చేసి సినిమా ఫీల్డ్ 25 సంవత్సరాల నుంచి ఉన్నట్టు నాకు తెలియదు. చేసి సినిమా తీస్తున్నాడు. తీసి షూటింగ్ మొదలు పెట్టారు. ఈ ఆడియో లాంచ్ అవుతుంది, నెక్స్ట్ రిలీజ్ అవుతుంది. 3 మెట్లు లాంటి సినిమా ప్రొడక్షన్. ఈ సినిమా చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు, ఇది ప్రేక్షకుల సినిమా కావాలని కోరుకుంటున్నాను నేను. ప్రేక్షకులు ఎవరు ఏది మెచ్చితే అదే పెద్ద సినిమా. అందుకే నిజంగా ప్రేక్షకుల సినిమా అయ్యి శ్రీనివాసులు గారు మళ్ళీ భవిష్యత్తులో చాలా సినిమాలు తీసి మంచి ప్రొడ్యూసర్గా, ప్రఖ్యాతి చెందిన ప్రొడ్యూసర్గా ఎదగాలని నేను కోరుతూ, ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా వచ్చిన నాగేశ్వర రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఒక పత్రిక కూడితే ఆ పత్రిక తరఫున కూడా దీనికి కావాల్సినంత ప్రచారం చేస్తాను, నా చేతనంత ప్రచారం చేస్తాను కూడా నేను ఈ సభాముఖంగా వాగ్దానం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ మన వజ్రాల వేట ఆడియో ఇస్తాం. మీరు అందరికీ వినిపించి మా సినిమా విజయానికి కృషి చేయాలి. మీ అందరికీ ప్రొడ్యూసర్ గారు CD